కంపెనీ చైర్మన్ విషయంలో సీతాకాంత్ చాలా వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతసేపటికి ఒప్పుకోరు. ఒకే మాట మీద మా షేర్స్ మేము అమ్ముకొని వెళ్ళిపోతాం, మీరు చైర్మన్గా ఉంటాను అంటే సందీప్ ఉంటే మాత్రం మాకే ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటారు. మీ మీద నమ్మకం లేని వాళ్ళ మీద మీరు ఎందుకండి ఇంతలా బతిమలాడుతున్నారు అని రామలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. కానీ వేల కుటుంబాలు రోడ్డున పడిపోతాయండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు. మా షేర్స్ మేము అమ్ముకోవాల్సిందే అంటూ మాట్లాడుతూ ఉంటారు. సరే, నాకు ఈ కంపెనీ కన్నా, నా కంపెనీని నమ్ముకున్న వాళ్ళకన్నా ఏది ముఖ్యం కాదు, సరే సందీప్ని చైర్మన్గా చేద్దాము అంటూ ఇక సంతకాలు పెట్టేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీలత మొహంలో వెలుగు, సందీప్ మొహంలో వెలుగు. ఇక కాగితాలు తీసుకొని సంతకం పెడుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ పెట్టేశాడు అన్నట్టుగా ఉన్న టైంలో ఆపండి అన్నట్టు ఒక పిలుపు వస్తుంది. అది ఎవరో కాదు, నందిని అసిస్టెంట్ వచ్చి సంతకం పెట్టనివ్వకుండా చేస్తూ ఉంటుంది. మీ కంపెనీని మా హ్యాండ్ ఓవర్ అంటే మేము ఆదుకుంటాము, ఇప్పుడు మీకు మేము అండగా ఉంటాము అని ఒక భరోసా ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ సీతాకాంత్ కంపెనీని ఇప్పుడున్న కష్టాల్లోంచి గట్టెక్కించబోతుంది. అంటే నందిని రంగంలోకి దిగింది. మరి సీతాకాంత్తో తనకున్న గతంలో ఉన్న కథ ఏంటో తెలియాల్సి